నమస్తే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరొక కీలకమైనటువంటి వ్యవహారం బయటపడింది. రేవంత్ రెడ్డి టార్గెట్గా చేసుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ బ్యాచ్ చాలా కీలకమైనటువంటి నిఘా పెట్టింది. అలాగే ఆయన కదలికలపై, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, ఆయనతో వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులపై కూడా ఫోకస్ పెట్టింది. అది కూడా 2023లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా 4 నెలల ముందు నుంచే చాలా హై ఫోకస్ పెట్టారు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ఒక ఎత్తు అయితే, టార్గెట్ రేవంత్ రెడ్డి ఇదొక ఎత్తు. ముఖ్యంగా గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎలా అయినా సరే నేను గద్దె దించుతాను, దానికి సంబంధించి శపథం చేస్తున్నాను, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకోవడం ఖాయం అని ఆయా సభల ద్వారా రేవంత్ రెడ్డి మాట్లాడారు. వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే కేసీఆర్ హయాంలో జరిగినటువంటి ఆ యొక్క అవినీతి అక్రమాలపై కూడా చరమగీతం పాడుతాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం, కాబట్టి రాష్ట్ర ప్రజలారా మాకు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రతి సభలో, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడేవారు. ఇలాంటి సందర్భంలో అసలు ఆయన కదలికలేంటి, రేవంత్ నివాసానికి ఎవరు వస్తున్నారు, ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి టీం పనిచేసినట్లు ఇప్పుడు బయటకు వచ్చింది. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక సంచలనమైంది. ఇలాంటి సందర్భంలో ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిపై గతంలో చేసినటువంటి ఈ యొక్క స్పెషల్ ఆపరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా విచారణ బృందం అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ టెంపుల్కు దగ్గరలోనే రేవంత్ నివాసం ఉంటుంది. ఆ సమీపంలోనే ట్యాపింగ్ బ్యాచ్ ఒక గదిని, అంటే ఒక ఇంటిని అద్దెకి తీసుకొని అక్కడి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కదలికలపై. సో ఇలాంటి సందర్భంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ సర్కార్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ఈ కేసులో ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టొద్దు, ఉపేక్షించొద్దు అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇలాంటి సందర్భంలో ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నలుగురి ద్వారా కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టింది. A4గా ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారిగా సంచలనం అయింది. ఇలాంటి సందర్భంలో ఈ రేవంత్ రెడ్డిపై ఫోకస్ పెట్టినటువంటి ఆ స్పెషల్ టీం ఏదైతే ఉందో ఆ 25 మంది ఎవరు, ఆ టీంలో పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎవరు, వీరితో పాటు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటువంటి సందర్భంలో దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కేసుగా భావించి 25 మందిపై కేసులు నమోదు చేసి ఇందులో ఈ నలుగురు కూడా ముఖ్యంగానే వ్యవహరించారు. ఎవరు? ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు. మరి మిగిలిన వారు ఎవరు అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. ఏదైతే రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలో తీసుకున్నటువంటి ఆ ఇంటి దగ్గర పోలీస్ సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారట, ఎవరికి అనుమానం రాకుండా. అదొక ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయంగా బయట బిల్డప్ ఇచ్చి లోపల చేసిందంతా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాలపై, ఆయన కదలికలపై, వారి సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు కొన్ని ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి వాటి మీద నిఘా, ఎవరైతే ఆయన వ్యాపారంతో పాటు కొంతమంది సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు, ముఖ్యంగా ఫైనాన్సర్స్, ఇలాంటి సందర్భంలో వారిపై కూడా నిఘా పెట్టారు. రేవంత్ రెడ్డి నివాసానికి ఎవరు వస్తున్నారు, రేవంత్ రెడ్డి ఎవరి నివాసం వద్దకు వెళ్తున్నాడు, ఎవరెవరితో కలుస్తున్నారు, ఎక్కడెక్కడ భేటీలు నిర్వహిస్తున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో సమాచారాన్ని
గులాబీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలకు చేరవేసేవారట ఈ ప్రత్యేకమైనటువంటి టీం. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు వారిపై నిఘా పెట్టారు. ఇప్పటికే ఎన్నో అరాచకాలు, అక్రమాలు బయటపడుతున్నాయి. వీరు చేసినటువంటి ఆగడాలు, వ్యాపారస్తులను బెదిరించడం, వారి వద్ద నుంచి కోట్లాది రూపాయలు గుంజుకోవటం, ఆ డబ్బుని ప్రభుత్వ వాహనాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఇళ్లకు, కార్యాలయాలకు చేరవేయటం, ఈ రకమైనటువంటి అరాచకాలని సృష్టించారు ఈ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థలోనే ముఖ్యమైనటువంటి అధికార బృందం. సో ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డిపై ఎవరైతే ఫోకస్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయటం, ఆయన కదలికలపై ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ నిర్వహించడం, దీనికి సంబంధించి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి అనుబంధంగా మరొక కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తారు. అరెస్టులు కూడా త్వరలోనే చేయబోతున్నారు.